సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మే 13 మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయో చూద్దాం. ఇవాళ నిఫ్టీ వచ్చి దాదాపు 99, నిఫ్టీ వచ్చి 30 పాయింట్లు ప్లస్తో క్లోజ్ అయింది. 23,412 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ 53,456 దగ్గర క్లోజ్ అయింది, -99 పాయింట్లు. అలాగే సెన్సెక్స్ వచ్చి 49 పాయింట్లు పాజిటివ్తో క్లోజ్ అయింది, 74,608. ఇవాళ నిఫ్టీ కంపెనీలన్నీ కూడా చూసుకుంటే ఏషియన్ పెయింట్స్ లీడింగ్లో 4% పెరిగింది. అలాగే అదాని ఎంటర్టైన్మెంట్ 4% పెరిగింది. టాటా స్టీల్ వచ్చి 3%, హిండాల్కో 3.5, అదాని పోర్ట్స్ 3%. ఇవాళ అన్ని కంపెనీలు కూడా బాగా పెరిగాయి. అలాగే ఆటోమొబైల్ కంపెనీలు అయితే బాగా తగ్గాయి. ఐషర్ మోటార్ కానీ, M&M కానీ, హీరో మోటార్స్ కానీ ఇవి దాదాపు 2% నుంచి 1.5-2% తగ్గాయి. ఎందుకంటే మోడీ గారు పిలిపిచ్చారు, గోల్డ్ రేట్లు తగ్గించుకోండి, ఈ యొక్క పెట్రోల్ వాడకాన్ని తగ్గించండి, అందరూ కలిసి వెళ్ళండి. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే గోల్డ్ కంపెనీస్ బాగా తగ్గాయి. అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా బాగా తగ్గాయి. ప్రెస్టేజ్ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా బాగా తగ్గాయి. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏ రకంగా ఉంటుంది నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అని చూసుకుంటే, నిఫ్టీ అంతకుముందు 24,400 నుంచి ఇప్పుడు 23,400 దగ్గర, అంటే గత 3-4 రోజుల్లో 1000 పాయింట్లు తగ్గింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 56,000 దగ్గర నుంచి ఇప్పుడు 53,500, అంటే దాదాపు 3,000 పాయింట్లు తగ్గింది. సో దీన్ని బట్టి మనకి కరెక్షన్ గట్టిగానే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది చూస్తే, ఇవాళ చైనాలో అమెరికా ప్రెసిడెంట్, చైనా ప్రెసిడెంట్ కలుస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఒక ఒప్పందం కుదిరి ఇరాన్తో కనుక చర్చలు సఫలమైతే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గితే మాత్రం మార్కెట్లో బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 2-3 రోజుల్లో ఏదైనా ఒక పాజిటివ్ అవుట్కమ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఒకవేళ అలాంటిది జరిగితే మాత్రం మార్కెట్స్ పాజిటివ్ అవుతాయి. లేదంటే 23,400 కనుక కట్ అయిందంటే మళ్ళీ 23,000కి వచ్చే అవకాశాలు నిఫ్టీలో ఉంటాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 53,000కి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే గోల్డ్, సిల్వర్ చూసుకుంటే కాపర్ కానీ ఇవి నాన్ స్టాప్గా పెరుగుతున్నాయి. ఈ ట్యాక్స్ గోల్డ్ మీద సుంకాలు పెంచడంతో గోల్డ్ ఇప్పుడు 1,61,000కి వెళ్ళింది. అలాగే సిల్వర్ 3 లక్షలకి వెళ్ళింది. అలాగే కాపర్ వచ్చి 1,400కి వెళ్ళింది. సో లాస్ట్ 5 డేస్లో సిల్వర్ వచ్చి 2,50,000 నుంచి ఇప్పుడు 3 లక్షలకి వెళ్ళింది. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే గోల్డ్ మీద, సిల్వర్ మీద రిడక్షన్ తగ్గించండి, బయ్యింగ్ తగ్గించండి అంటే అవి రేట్లు పెరిగితే ఇంకా హై లెవెల్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో క్రూడ్ ఆయిల్ చూసుకుంటే 9,700 ఇంటర్నేషనల్గా $105 దగ్గర ఉంది. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే మార్కెట్స్ ఈ యొక్క అన్సర్టనిటీని మళ్ళీ బేర్ చేయలేక ఫాల్ అయినాయి. సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది అని చూసుకుంటే రేపు కూడా ఈ మార్కెట్స్ ఎలా ఉంటాయంటే 23,200 దాకా కింద లెవెల్లో సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకో 200 పాయింట్స్ కనుక డౌన్ అయితే మేజర్ సపోర్ట్ అయితే రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్స్ని మనం బై అండ్ డిప్స్ లాగా చూడొచ్చు. ఎందుకంటే మంచి కంపెనీలు అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ చూపిస్తున్నాయి. మన కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా వచ్చాయి. సో అవన్నీ కూడా సెలెక్టివ్ కంపెనీస్ని చూసుకొని వాటిల్లో మంచి ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మళ్ళీ లాభపడవచ్చు. ఎందుకంటే మార్కెట్స్ ఎలా ఉందంటే ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది. 24,500 నుంచి 23,000 దగ్గర 23,000 ఈ రేంజ్లో ఉంది. కాబట్టి ఒక బేస్ అనేది ఫామ్ అవుతుంది 23,000 దగ్గర. సో అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి 24,000 అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వెయిట్ అండ్ వాచ్ లాగా, బై అండ్ డిప్స్ లాగా చేసుకోవటం బెటర్ ఆప్షన్ అనేది అనిపిస్తుంది. సో ఇంకా మంచి క్వాలిటీ స్టాక్స్ మిడ్ క్యాప్లో కానీ, స్మాల్ క్యాప్లో కానీ మంచి క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి. సో వాటిలో మంత్లీ చార్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అవి ఇంప్రూవ్ చేసుకోవటం ద్వారా, వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.